శ్రీమాత్రే నమః. గురువుగారి పాదాలకు వందనాలు. ఆ, స్వామి, నా పేరు రామ్ గోపాల్. నాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం బలవరం గ్రామం. ఆ, నేను వచ్చేసి ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో వర్క్ చేస్తాను స్వామి, ప్రైవేట్ జాబ్. నా పర్సనల్ ఇంతే స్వామి. ఓకే. ఈ ఈ నవరాత్రులు అనేది ఇప్పుడు నేను థర్డ్ టైం స్వామి చేయడము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇది. ఫస్ట్ గురువుగారు మొదలు పెట్టినప్పటి నుంచి ఇది మూడోసారి నేను కంటిన్యూగా చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, పీఠానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? స్వామి, అంటే నేను ఇప్పటికి ఇది మూడో చేయడం, ప్రతి నవరాత్రి కూడా నాకు బాగా గుర్తుండిపోయేది స్వామి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కానీ. అయితే ఫస్ట్ అనుభవాలు ఇంకా బాగా ఉండినాయి. తర్వాత ఇప్పుడైనా కానీ థర్డ్ది సొంతంగా బాగా ఉంది స్వామి. నాకంటే ప్రతి సంవత్సరం ఏదో కొత్త కొత్తగా అంటే నాకు ఏర్పడుతూనే ఉంది. నాకు ఆ చేంజెస్ అనేది కనిపిస్తా ఉన్నాయి ఇయర్లీ. మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. వారాహి నవరాత్రుల్లో మీరు మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? స్వామి, అంటే నేను ఇప్పుడు థర్డ్ టైం కదా చేయడం. ఈ మర్చిపోవడం అంటే యాక్చువల్గా ఈ థర్డ్ నవరాత్రి నేను చేయలేనేమో అని అనుకున్నాను. బట్ గురువు గారి ప్రేరణ కానీ, తర్వాత ఈ అమ్మవారి దయ వల్ల చాలా, అంటే తక్కువ టైం, లాస్ట్ రోజు నాకు ఐటమ్స్ దొరకవో అనుకున్నాను. గురువు గారు పెద్ద లిస్ట్ పెట్టారు, ఈ ఐటమ్స్ అన్ని దొరుకుతావు. జాబ్ ప్రెజర్ లో ఉండి నేను చేయలేనేమో అనుకున్నా. బట్ అమ్మవారి సంకల్పం ఇవన్నీ నాకు బాగా తోడైనాయి. తొందరగా నాకు ఒకటే రోజుల్లో అన్ని తెచ్చేసుకొని మధ్యాహ్నకంతా గురుగారికి పెట్టేశాను. అయిపోయింది స్వామి. నీట్ గా నాకు చేసుకోవడానికి, నవరాత్రులు చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. ఓకే స్వామి. గురుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఆయుర్వేదానికి సంబంధించింది ఏదో ఒకటి జోడిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అవునవును స్వామి. అవును స్వామి. ఫస్ట్ కొద్దిగా అసలు మామూలు సింపుల్ గా ఉండేది. తర్వాత కొద్దిగా దాన్ని పెంచారు. థర్డ్ టైంకి వచ్చే లోపల నీట్ గా మాకు చేశారు. ఆ, ఆ, బాగుంది స్వామి. అది ఆ అనుభవం బాగుంది. మంచి మంచి రెమెడీస్ చెప్పాడు. మీకు ఈ 3 నవరాత్రుల్లో ఏ ఆయుర్వేద రెమెడీ బాగుంది స్వామి? ఏమైనా హెల్ప్‌ఫుల్ ఏమైనా అయిందా? ఆ, ఆ, అల్లంతో, అల్లము, ఈ బిర్యానీ ఆకు, తర్వాత ఆ పాలతో ఒక రెమెడీ చెప్పాడు కదా స్వామి, తలకి పెట్టుకోమని చెప్పేసి. అది బాగా పనిచేసింది స్వామి. గురువుగారు టైం అంటే టైమే. ఈ పద్ధతి మంచిదేనా స్వామి? అవును. దీని గురించి మీ ఉద్దేశం చెప్పండి. చాలా చాలా స్వామి, చాలా స్వామి. కొంతమంది ఏమంటే ఏదో వదిలేస్తా ఉంటారు, కానీ గురువు గారు పెట్టే టైంకి మనం కూడా మనకి ఎక్కలేని ఇది వచ్చేస్తుంది. ఆ టైం కింద పెట్టకపోతే సర్లే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉంటది. ఇది ఒక టైం పెట్టడం వల్ల మనకి తొందరగా ఆ టైం కల్లా గురువు గారు ఏమనుకున్నా, గురువు గారు కాకపోయినా మనకు ఒక టైం సెన్స్ అనేది ఏర్పడిపోతుంది స్వామి. అంటే ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల పనిచేస్తుంది మనకు టైం సెన్స్ అనేది. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ స్వామి, అని నాకైతే చెప్పేసి, హోమం చేయాలని చెప్పేసి. ఒక్క రూపాయి కాలేదు స్వామి. నాకు ఒక్క రూపాయి కాలేదు. 3 నవరాత్రులు చేశాను కదా. నాకు ఎక్కడ కూడా గురువు గారు ఎక్కడ నన్ను ఒక్క రూపాయి అడగలేదు. పీఠం వాళ్ళు కానీ ఒక్క రూపాయి అడగలేదు. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎంతవరకు ఉన్నా మన పూజ సామాగ్రి వరకు, మన వరకే ఖర్చు అయింది అంతే. ఓకే స్వామి. మీరు వచ్చిన తర్వాత కొత్త సాధకులు ఎందరో వచ్చారు కదా! వారి యొక్క అనుభవాలు విన్నప్పుడు మీకు ఉమ్. ఎలా అనిపిస్తుంది? అదే స్వామి. అదే కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త అనుభవాలు చెప్తుంటే మనకు కూడా ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది స్వామి. అంటే మేము ఇంకా లాస్ట్ ఇయర్ చూసాం కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వాళ్ళ అనుభూతులు చూస్తూ ఉంటే ఇంకా ఇంకా పెరగాలి, ఇంకా పీఠం ఇంకా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు స్వామి? మీ అభిప్రాయం దాని గురించి? స్వామి, ఎందుకు చేయాలంటే అంటే నా వరకు వచ్చేసి నాకు అది ఎంత సంకల్పమో ఏదో తెలియదు కానీ ఫస్ట్ నవరాత్రులు చేసేటప్పటికి నాకు అసలు ఆ గురువు గాని, పీఠం గాని, వారాహి అమ్మవారు ఉంది అనేది కానీ నాకు తెలియదు. బట్ గురువు గారి ఫేస్బుక్ జస్ట్ అలా ఫాలో అవుతా ఉంటాను.
అందులో నాకి ఎందుకో తెలియకుండానే వచ్చేసింది ఇట్లా చేయనుగాండి ఇది అని చెప్పేసి. అప్పుడు నవరాత్రుల గురించి గురువుగారు డైలీ పెట్టడము ఇవన్నీ చదువుతా ఉంటే నాకు తెలియకుండానే ఒక ఇది ఏర్పడింది. చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ గురువుగారు కూడా ఆ సంవత్సరమే మొదలుపెట్టారు. నా వరకు నేను చేశాను స్వామి. నాకైతే అంటే అది ఎందుకో గాని నవరాత్రుల కంటే ముందే ఒక సంకల్పం అంటే అమ్మవారి ఒక సంకల్పమో ఏదో తెలియదు గాని అప్పటికన్నీ మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే కొంతమంది అంటే ఎట్టుంటదో తెలియదు గాని నా వరకైతే ఈ నవరాత్రులకి మనం అమ్మ పీఠానికి దగ్గరైతున్నాం అంటే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన వస్తువులను గాని దానికి సంబంధించిన మన ఇన్కమ్ సోర్స్ గాని అమ్మవారు కరెక్ట్ పెట్టేసి ఉంటుంది మనకి. నా వరకైతే అలా జరిగింది స్వామి. ఫస్ట్ గాని, సెకండ్ గాని, థర్డ్ గాని. మనం జస్ట్ ఒక నిమిత్తం మాత్రమే జస్ట్ అమ్మవారి మీద, గురువుగారి మీద ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళి జస్ట్ ఒక అడుగు ముందేసామంటే 10 అడుగులు మనకి ఎనకలో ఉండి నడిపించేస్తా ఉంటాయి. ఓకే స్వామి. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని చెప్పి అంటా ఉంటారు. మరి నీ నవరాత్రులు ఎలా చేయగలిగారు? ఏమన్నా భయమేసిందా స్వామి? గురువుగారు చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతే అసలు గురువుగారు స్ట్రిక్ట్ అనిపియరు మనకు. ఆయన మనం చేయాల్సినది చెప్పేది. మనం చేసే టైంలోనే చెప్తారు గురువుగారు గూడా. ఆ చేసే టైంలో మనం కరెక్ట్ చేసుకున్నామంటే అసలు గురువుగారి ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం లేదు. మనం ఇవి చేయాల్సిన అవసరం లేదు. గురువుగారు మన అన్ని అంటే నేను 3 దాంట్లో చూస్తున్నాను. సింపుల్‌గా అంటే సింపుల్ రెమెడీసే గురువుగారు చెప్పేది. ఏదైనా గాని మనం చేయగలిగినది మనం చేయగలిగే టైంలోనే గురువుగారు చెప్తా ఉంటారు. అది గూడా మనం చేయలేకపోతే గురువుగారు సీరియస్ అయితున్నారు అదంటే అది ఎవరైనా అయితారు స్వామి. అది తప్పదది. చేయని వాళ్ళకే గదా! చేసే వాళ్ళకి అదేముండదు. ఓకే స్వామి. పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏమైనా ఉన్నాయా స్వామి? టై ఆ! టైమ్ సెన్స్ బావుండాలి స్వామి. టైమ్ సెన్స్ ఉండాలి. గురువుగారు చెప్పినట్టు వినాలి. గురువుగారు చెప్పినట్టు చేసుకుంటా పోతే మనం పీఠంకి తొందరగా కనెక్ట్ అయిపోతాం స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ముఖ్యమైన కారణాలేమైనా ఉన్నాయా స్వామి? స్వామి ఈ పీఠంలో చేస్తే గురువుగారు మనకు అందుబాటులో ఉంటారు. గురువు గురువుగారు చెప్పిన శిష్య బృందం గాని, మనకి ఎప్పుడు నేను ఫోను చేసినా గాని, ఎప్పుడైనా గాని రెస్పాండ్ అవుతా ఉన్నారు. జస్ట్ వాయిస్ మెసేజ్ పెట్టినా అంటే వితిన్ సెకండ్స్‌లో మనకి రిప్లై వచ్చేస్తా ఉంటుంది. గురువుగారు గాని చానా ఫాస్ట్‌గా రిప్లై ఇస్తారు ఆ రోజుల్లో. మిగతా పీఠాల్లో ఇదేమి ఉండదు స్వామి. అంటే నేను చూసాను గదా! కొన్ని అది అక్కడ చూసాను గానీ, జస్ట్ ఒక మంత్రం ఇచ్చేసి చేసుకోపోండి అంటుంటారు. కానీ గురువుగారు నీట్‌గా మనల్ని కూర్చోబెట్టుకొని, అంటే కూర్చోబెట్టడం అని గాదు గానీ, ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి అని మనకి ఎప్పుడు అందుబాటులో ఉండి చేస్తా ఉంటారు స్వామి. మిగతా పీఠాలకి దీనికి ఇది తేడా ఉంటుంది. ఓకే స్వామి. ఆహ్, ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీరు తీసుకుంది కూడా ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. అవునవును స్వామి. ఆ మంత్రం అవునవును. యొక్క శక్తిని మీరు అవును. అనుభవించారా? అవును స్వామి. ఆన్‌లైన్‌లో అట్లా ఏముండదు గానీ, గురువుగారి మీద నమ్మకం, పీఠం మీద నమ్మకంతో మనం జేసుకుంటే ఆన్‌లైన్ గాదు, ఆఫ్‌లైన్ గాదు ఎక్కడ జేసుకున్నా గానీ కరెక్ట్‌గుంటుంది. కరెక్ట్ చేసుకుంటా ఎళ్ళిపోతా ఉంటది. మనం గురువుగారి మీద నమ్మకంతో తీసుకోవాలి గానీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది అది వేరే స్వామి. మనం ఆన్‌లైన్ అయినా గానీ గురువుగారు చెప్తూనే ఉంటారు. మనకి ఎంటబడి ఆయన మనం మర్చిపోయినా ఆయన వెంటనే గుర్తు చేస్తా ఉంటాడు. ఇది ఇట్ట జేసుకోండి, ఇది ఇట్ట జేసుకోండి అని. మనకేదైనా తప్పు ఇది జరిగిపోయిందేమో అని మనం మనసులో అనుకుంటుంటే, అది ఎవరికి అది తెలుస్తుందో తెలియదో నాకైతే తెలీదు గానీ, సమాధానం మాత్రం కరెక్ట్‌గా వచ్చేస్తుంటుంది నాకు. ఆ రోజు నైట్‌కి గాని, మరుసటి రోజుకి గాని ఏదోటి వచ్చేస్తా ఉంటది. అది ఆన్‌లైనా, ఆఫ్‌లైన్ అనేది గాదు స్వామి. మనం కరెక్ట్ గురువుగారి మీద నమ్మకంతో ఎళ్ళిపోతా ఉంటే అన్నీ కరెక్ట్‌గుంటాయి. ఓకే. సంతోషం స్వామి. ఆహ్, మీ జపం అయిన తర్వాత మీకొచ్చిన అనుభవాలకి గురుగారు వివరాలు అవి ఇస్తున్నారు కదా! ఎలా ఉంది ఆ పద్ధతి? అవును స్వామి. కరెక్టే స్వామి. నేను జపాలు మనకు మంచి అనుభవాలని గురువుగారు చెప్పిన వెంటనే దాన్ని కరెక్ట్ చెప్పేసాను. లాస్ట్ టైమ్ గాని చూసాను గదా! అవి కరెక్ట్ మనకి సింక్ అయ్యే విధంగానే ఉంటాయి. గురువుగారి సమాధానాలు మనకి వెంటనే వచ్చేస్తా ఉంటాయి. కొద్దిగా మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఇది తప్పు చేస్తున్నారు చూడండి. ఇది మన అనుభవాల్లోనే గురువుగారు చెప్పే ఎక్స్‌ప్లనేషన్‌లో మనకి సమాధానం వచ్చేస్తుంది. ఓకే స్వామి.
మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయా స్వామి? ఆహ్, స్వామి అనుభవాలంటే ఈవెన్ నా జాబ్ గురించే చెప్తాను స్వామి. నేను ఫస్ట్ నవరాత్రి చేసేటప్పటికి నా జీతం వచ్చేసి 30,000 స్వామి. 32,000 నా చేతికొచ్చేది. తర్వాత కరెక్ట్ 6 7, 9 మంత్స్‌కి 6 మంత్స్‌కి రిజైన్ పెట్టాను. ఇంకో 3 మంత్స్ నోటిఫికేషన్ 9 మంత్స్‌కి నా సాలరీ వచ్చేసి 52,000. ఇప్పుడు నేను తీసుకునేది 56,000. ఇంతకన్నా అనుభవం కావాలా స్వామి? రియల్‌గా స్వామి. నేనేదో మనకు చెప్తా ఉంటారు యేసయ్యని నమ్ముకోగానే నాకింత జరిగింది, అంత జరిగింది. నేనంత చెప్పను. బట్ ఇయర్లీ నాకు ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంది. నా కెరీర్ గ్రోత్ నాకు కనిపిస్తా ఉంది. ఓకే స్వామి. అన్ అంటే జపం జపంలో మీకు జపంలో కొన్ని అనుభవాలొస్తా ఉంటాయి. వాటిలో మీకు చెప్పుకోదగ్గ ఆ! ఆ! విశేషాలేమైనా ఉన్నాయా? చెప్పుకోదగ్గ అనుభవాలంటే స్వామి అదే మీకు బాగా నచ్చినయి. అమ్మవారు అది మనకెందుకు స్వామి? మీకు బాగా నచ్చిన విషయం. మనం ఆహ్, మనం కూర్చోంగానే అదేదో ఒక తెలియని ఫీలింగ్ అలా వచ్చేస్తుంటది స్వామి. అది మనం దాన్ని బయటికి చెప్పలేను గాని నేను. మనం గురువుగారిని తలుచుకొని తర్వాత కూర్చొని ఆడ జపం చేస్తుంటేనే ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి ఆ వైబ్రేషన్స్ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తాయి స్వామి. మనకు తెలియకుండానే ఏదో ఎళ్తున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంటది. ఓకే స్వామి. తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపించింది? అవును స్వామి. తామర గింజలు అదే ఈసారి పెట్టా స్వామి కొత్తగా. ఇంతకు ముందుకైతే లేదు. తామర గింజలు నాకైతే అవి దొరకవేమో అనుకున్నాను. పూజ స్టోర్‌లో దొరికాయి. తీసి పెట్టుకున్నాము ప్రస్తుతానికైతే. ఇంకా ఇప్పటి నుంచి చూడాలా స్వామి ఇంకా. గురువుగారు 20 గింజలు నదిలో ఏయమన్నారు. ఇంకా 20 గింజలు లోపల పెట్టుకోమన్నారు. తీసి పెట్టాము. ఇంకా చూడాలా స్వామి. ఓకే స్వామి. గజ్జెలు అమ్మవారికి వాడటం ఎలా ఉంది స్వామి? ఆ! ఆ మొవ్వల సౌండ్ ఇంటుంటేనే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తా ఉన్నాయి స్వామి. ఇంట్లో మొత్తం కట్టిపెట్టి మొన్న తీసి అన్నీ మూట కట్టి పెడతా ఉంటే సౌండ్ ఆ సౌండ్ ఇంటుంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వచ్చేస్తా ఉంటాయి స్వామి. ఇంకా అమ్మవారికి గట్టి మనం తీసి పెట్టుకుంటే ఆ ఫీలింగే చెప్పలేనిది. ఓకే స్వామి. గోధుళితోటి అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉంది స్వామి? స్వామి? గోధుళితోటి అమ్మవారికి ఆహ్వానం చేయడం. స్వామి యాక్చువల్‌గా గోధులు. అయితే నేను అంటే గోధూలి నాకు దొరకలేదు. నేను మామూలుగానే ఆహ్వానించాను స్వామి. గోధూలయితే దొరకలేదు నాకు. ఓకే స్వామి. గురుగారు పీఠంలో అమ్మవారికి ఆహ్వానం చేశారు గదా! ఎలా ఉంది? ఆ ఫోటోస్ అవి చూసారా? హ్మ్. ఎలా అనిపించింది? చూశాను స్వామి. చూశాను. ఈసారి బాగా కొత్తగా చేశారు. వాకిలి ఎంట్రన్స్ నుంచి అమ్మవారు నడిచొచ్చినట్టు కొన్ని ఫోటోస్ కూడా పెట్టారు. గుర్తులు పడినట్టు. మంచిగా అనుభూతి వచ్చింది స్వామి. మేము చూసే లోపలనే మాకు కూడా బాగా అనిపిచ్చింది. మేము గూడా అంటే ఆ పీఠం కూర్చోబెట్టడం అవన్నీ చూసి మేము గూడా కొద్దిగా చేంజెస్ చేసుకున్నాం. గురువుగారు చేసే ఫోటోస్ ఇవన్నీ చూసి. ఓకే స్వామి. వెల్లుల్లి రసం ఎలా ఉంది స్వామి? అమ్మవారికి సమర్పణ చేయడం గాని ఎలా అనిపించింది? వెల్లుల్లి రసం నేను చేయలేదు స్వామి. ఓకే స్వామి. నాది ఎట్టంటే స్వామి నేను చేసేది అనంతపూరు జాబు. కానీ కర్నూలులో పూజ చేసేది. రోజు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కొద్దిగా నాకీ అంత టైం దొరకలేదు. ఏదో చేసాము బానే చేసాం. ఓకే. ఓకే స్వామి. అంటే డిస్టెన్స్ ఎంత స్వామి? అక్కడికి అంటే అవర్స్ ఇంటి దగ్గర పడుతుంది నుంచి స్వామి. ఎళ్తున్నారా? 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుంది. ఓకే. హ్మ్. ఓకే. ఓకే స్వామి. యాక్చువల్‌గా స్వామి ఇదొక అనుభవం అనుకోవచ్చేమో. నేను నవరాత్రులు చేసే టయానికి మా సార్ ఒప్పుకుంటాడో, అడిగితే ఒప్పుకుంటాడో. ఎందుకంటే నేను జాబ్ చేసేది అనంతపూరు. అక్కడే లొకేషన్‌లో ఉండాలి.
కానీ అక్కడ చేసుకోవడానికి అంత అందుబాటులో లేదు. ఇక్కడ కర్నూలులో మా ఇంట్లో చేసుకోవాలని నాకు ఈ కోరిక. సరే ఏదైతే ఏమైందని చెప్పేసి మొదలుపెట్టేసాము. 9 రోజులు గాని మా సారు ఎక్కడ ఎప్పుడంటే ఎప్పుడు మాకు కాల్ చేసేటోడు. ఆ 9 రోజులు నాకు కాల్ చేసి ఎక్కడున్నావు గాని ఏమి గాని అడిగిండేది లేదు నన్ను. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని, ఒకరోజు గంట లేట్ అయినా, గంట ముందొచ్చినా ఆయన ఫోను చేసిండేది లేదు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అనేది అడిగిండేది లేదు. మళ్ళీ మామూలు టైంలో అయితే మాత్రం ఫోన్‌లు చేసి వాయించి పారేస్తా ఉంటాడు. ఇది కూడా ఒక మంచి అనుభవం అనుకోవాలి. అదే స్వామి అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం. అంతే స్వామి. మీరు అదే చేయాలనుకున్నారు. నమ్ముకొని చేశాను స్వామి. ఫస్ట్ ఇంగ మొదలు పెడుతున్నాము. ఆమెనే చూసుకొని గురువుగారి మీద నమ్మకం, బాధ్యత వదిలేసాము. వాళ్ళు ఎట్ట నడిపిస్తే అదే అట్ట నడుద్దామని చెప్పేసి మొదలు పెట్టేసాము. ప్రశాంతంగా నడిపిచ్చేశారు. ఇగ అంతా వారే చూసుకుంటారు. మీరు నమ్మకంతో అంతే. చేసుకున్నారు. వారే అంతే స్వామి. నడిపిస్తారు. అమ్మవారు, గురువుగారు. అంతే స్వామి. ఓకే స్వామి సంతోషం. మామిడి అల్లంతోటి తలకి పట్టి వేసుకోమన్నారు గదా! ఎలా ఉంది? ఆ! 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 లేదు స్వామి. మంచి బానే ఉండింది. మా భార్య గుడికే ఏయించాను. బానే ఉండింది స్వామి. మంచి రెమెడీ. తలంటు స్నానం చేశారా స్వామి? ఎలా ఉంది? ఆ! డైలీ చేసాను. రిఫ్రెష్ బావుంటుంది స్వామి. రిఫ్రెష్‌గా ఉంటుంది బాగా ప్రశాంతంగా. ఓకే స్వామి. బెల్లం దీపం వెలిగించారా స్వామి? ఆ! వెలిగించాను స్వామి. వెలిగించాను. బెల్లం దీపం వెలిగించాను. బెల్లంతో దీపం ఏంటి అని అనుకున్నారా? ఎప్పుడైనా విన్నారా అసలు? ఈ ఏమో ఇంగ గురువుగారు చెప్పారు పాడించి లేదు స్వామి వినలేదు. నేనైతే వినలేదు. గురువుగారు చెప్పారు. ఆయన ఆజ్ఞానుసారం వెలిగించేసాం. ఓకే స్వామి. కూరగాయల సలాడ్ ఎలా ఉంది స్వామి? ఆ! బావుంది స్వామి. పర్లేదు. కూరగాయల సలాడ్ ఈసారి అన్ని ఏంటి అని కొత్త అనుకున్నారు? కొత్త ఈసారి కొత్త కొత్తగా అన్ని కొత్త కొత్త రెమెడీస్ బాగా చెప్పారు స్వామి. ఎప్పుడు లేదు. గత 2 సంవత్సరాలు ఎప్పుడు లేదు గానీ, ఈసారి కొత్తగా బాగా చేయించారు. కూరగాయల సలాడు తీసుకోవడం వల్ల మీలో వచ్చిన ఆరోగ్యపరమైన మార్పులేమైనా గమనించారా స్వామి? నేనంతా గమనించలేదు స్వామి. కొద్దిగా ఈ జాబ్ టెన్షన్స్‌లో ఇంక నేను అవన్నీ పెద్దగా గమనించలేదు. ఇంక పోవడం, రావడం ఇదే ఎక్కువైపోయింది. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా ఉంది స్వామి? ఆ! స్వామి బావుంది స్వామి. గత 2 సంవత్సరాలు మనం పసుపు దాని మీద చేసేవాళ్ళం. ఈసారి అమ్మవారి పటం మీదనే చేయించారు గురువుగారు. బాగా అనిపించింది స్వామి. కరెక్ట్ అమ్మవారే స్వీకరించినట్టు అనిపించింది. నాకైతే గత 2 సంవత్సరాల కంటే ఈసారి పటంలోనే నాకు కొన్ని చేంజెస్ కూడా కనిపించాయి. అభయహస్తం చూపించినట్టు బాగా నీట్‌గా కనిపించాయి స్వామి. ఒక మనిషి వచ్చి కూర్చుంటేలాగా మొత్తం నీట్‌గా కనిపిస్తాయో అలా కనిపించింది నాకు పటంలో ఈసారి. ఇంకోటి స్వామి యాక్చువల్‌గా మనం పూజ చేసేటప్పుడు నేను అన్నీ అలంకరించేటప్పుడు అన్నీ నేను అనంతపురం నుంచి వచ్చే లోపల మా భార్య అన్నీ రెడీ చేసి పెట్టింటది. దండలేసి పైన పూలు పెట్టి నీట్‌గా అలంకరించి పెట్టింటది. అంటే ఒక అర్ధగంట ముందే అలంకరించి పెట్టింటది. నేనొచ్చి స్నానం చేసి, మళ్ళీ పూజ చేసి కూర్చొని అప్పటికి మళ్ళీ ఒక 1 అవర్ అవుతుంది. అంటే 1 ½ అవర్. అంతవరకు పూలు పడవు స్వామి. కరెక్ట్ ఆ టయానికంతా మనం పూజ చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి లేచే లోపల పూలు దన పడిపోతాయి. ప్రతిరోజు అలా చూసా నేను. ఒక్కరోజు ఏమన్నా అని కొద్దిగా లేట్ పెట్టి గూడా చూసాము. తర్వాత కొన్ని ఇంగా గంట ముందు పెట్టి గాని చూసాం గానీ, కరెక్ట్ మనం పూజ చేసి లేసే టయానికి మాత్రం ఆటోమేటిక్‌గా పడిపోతాయి. అమ్మవారి అనుగ్రహం అదే స్వామి. బావుందని అనుకున్నాం. అదే స్వామి. ఓకే. చాలా హ్మ్. సంతోషం స్వామి. ఓకే అమ్మవారి స్వామి. దగ్గర అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యం గాని అమ్మవారు సమర్పించుకున్నప్పుడు, అమ్మవారు నైవేద్యం గాని, మంచినీరు గాని హ్మ్. తీసుకున్నట్లుగా
ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? అవును స్వామి. మనం చెంబులో పెడతాను గదా నీళ్ళు. ప్రతిసారి నేను చూస్తుంటా, గమనిస్తూ ఉంటా. వాటర్ మాత్రం తగ్గిపోతా ఉంటాయి. ఇప్పుడే గాదు, గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అమ్మవారు ఇంగ ఉన్నట్టే అనిపిస్తుంది స్వామి. వాటర్ మనం చూసుకుంటాం గదా! కంపల్సరీ తగ్గిపోతది. ఆ టేస్ట్ గుడక ఇంకోటి స్వామి, లాస్ట్ రోజు అంటే నేను లేను. మా భార్య వాళ్ళు వాయనాలిచ్చుకోవడము, తర్వాత ఇవి వంట పదార్థాలు జేసుకోవడము. వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు. ఆళ్ళదెట్టుందంటే భక్షాలతో జేశారు. ఆ భక్షాలు వండేటప్పుడు అంతా వాటర్ ఎక్కువైపోయిందనమాట. ఆ భక్షాలలో దానిలో. మొత్తం జోరుగా అయిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే భక్షాలు గూడా తయారు చేయలేమేమో అనే స్థితిలో వండినారనమాట. ఏదో తెలీదు గానీ మిరాకిల్ ఏమో వాళ్ళు మిక్సీ బట్టి కరెక్ట్‌గా చేసే లోపల వాళ్ళ భక్షాలకి ఏ విధంగా అయితే తయారు కావాలో ఆ విధంగా తయారైపోయింది స్వామి. ఇవన్నీ మనం చెప్తే ఏమనుకుంటదంటే బయట వాళ్ళు చెప్పినయే మీరు చెప్తున్నారులే అనుకుంటాం గానీ, స్వయంగా మేము ఇంట్లో చూసినటివి చెప్తా ఉన్నాం స్వామి ఇది. ఇంకోటి మా అమ్మ దాదాపుగా నమ్మదు. ఏదో నా బాధ తట్టుకోలేక ఆమె ఏదేదో చేస్తా ఉంటది. బట్ ఈసారి మా అమ్మ తోటలో కూర్చోనుంటే మామిడి చెట్టు కింద కరెక్ట్ అభయహస్తం చూపించి నాకేమిస్తావు అన్నట్టు చెయ్యి చాపిచ్చి అడిగిందంట. ఇంగ ఆమె తర్వాత చెప్తా ఉంది నాకు. ఇన్ని సార్లు నేనేమనుకోలేదు. నాకీసారి కనిపించిందని జెప్పేసి. ఈసారైతే కొత్త కొత్త అనుభవాలే చాలా స్వామి ఇవన్నీ. అదే స్వామి అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం. అంతే స్వామి. చాలా సంతోషం. హ్మ్. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? ఇంగా ఇబ్బందులైతే నాకు పెద్దగా ఏం రాలేదు స్వామి. అంతా గురువుగారి మీద దయేసి ఆయన మీద భారమేసి నేను చేశాను. అంతా సాఫీగానే జరిగిపోయింది స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటుందా? లేదు స్వామి. ప్రశాంతంగానే జరిగిపోయింది. అంతా క్లియర్‌గానే ఉంది స్వామి. సంతోషంగా ఉంది. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీరేమైనా చెప్తారా స్వామి? మీ అభిప్రాయం? ఆ! అదే అన్న సంతర్పణయితే గురువుగారు మంచిగానే చేస్తా ఉంటారు. బట్ నేనే పాల్గొనలేకపోతున్నా. శ్రీకాళహస్తికి అంటే గురువుగారు ఫస్ట్ జనాల్లోకి రావడము. అప్పుడు వద్దామని నేనంతా రెడీ చేసుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్‌లో కొద్దిగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. ఈసారి కంపల్సరీ ఏదో ఒక దానికొచ్చి ఇంకా కొద్దిగా ఎక్కువ అనుభూతి ఉంది స్వామి. కంపల్సరీ ఏదో దాంట్లో వచ్చేస్తాను స్వామి. డైలీ ఆ వీడియోస్ అయితే చూస్తా ఉంటాను. అన్న సంతర్పణకి సంబంధించి వాళ్ళ అనుభవాలు చూస్తుంటే, నేను గూడా వెళ్ళాలి, ఆ అనుభూతి చెందాలని నేను కోరుకుంటుంటాను. కాకపోతే ఈ ప్రైవేట్ జాబుల ఒత్తిడి వల్ల అవి చేయలేకపోయాను. ఈసారి ఒకటి కదిరి లక్ష్మీనరసింహస్వామికి ఏదో పెట్టారు స్వామి. అక్కడ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే అనంతపురం దగ్గరవుతుంది నాకు. ఈసారి కంపల్సరీ రావాలనే అనుకుంటున్నాను స్వామి. తప్పకుండా స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన శారీరకమైన మార్పులు గాని, మానసికంగా ఏమైనా మార్పులొచ్చాయా స్వామి? అవును స్వామి. అంతకంటే ముందంటే మన పరిస్థితి అంటే చిన్నదానికి, పెద్దదానికి కోపం పడేది. ఓపిక తక్కువ. కానీ ఈ జప సాధన వల్ల, పీఠంలోకి రావడం వల్ల ఆ ప్రశాంతత అనేది మనకి ఆటోమేటిక్‌గా బ్యాకప్‌లో వచ్చేస్తుంది స్వామి. మనం అనుకుంటుంటాం ఏదో అని గాని ప్రశాంతంగా ఎళ్ళిపోతా ఉంటది. తర్వాత దైవభక్తి ఎక్కువ పెరిగిపోతది. పేషెన్స్ వచ్చేస్తది. గురువుగారు మనకి రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెడతా ఉంటారు దాంట్లో. యాక్చువల్‌గా కొద్దిగా కోపం అన్నట్టున్నారు. బట్ ఆ విషయాలు నేను నా లోకల్ గ్రూప్‌లో మా ఫ్రెండ్స్‌తో పంచుకొని చాలా ఆనందిస్తుంటాము. అటువంటివి పెట్టడం వల్ల మాకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతా ఉంటాయి స్వామి. అలా పెట్టాలనే కోరుకుంటున్నా. ఇంత నీట్‌గా పురాణాల గురించి ఇంత వివరంగా దాన్ని ఆ సబ్జెక్ట్‌ని ఆ మ్యాటర్‌ని గ్యాదర్ చేసి మనకు అందించి చేసేవాళ్ళు ఎవరు లేరు స్వామి. ఏదో కాపీ పేస్ట్ చేస్తా ఉంటారు గానీ గురువుగారు దాని గురించి అది మనకు ఉపయోగపడేటి పోస్ట్‌లు మాత్రం పెడతా ఉంటారు.
తర్వాత సమాజంలో ఏం జరుగుతుంది, హిందువుల పైన దాడులు ఇవన్నీ క్లియర్‌గా పెడతా ఉంటారు. ఇవన్నీ మనకి హెల్ప్‌ఫుల్ అయ్యేటివే స్వామి. మనం మన మధ్యన జరిగేటివే. కానీ మనం చూసుకోలేము. అవన్నీ మనకు తెలియజెప్పనీకనే గురువుగారు చేస్తా ఉంటారు. గురువుగారు ప్రతిరోజు చూస్తారండి. ప్రతిరోజు 1 అవర్, 2 అవరు స్పెషల్‌గా వాటి కోసం కేటాయిస్తారనమాట. అవన్నీ స్వీకరించి మన గ్రూప్‌లో అవునవును. అవునవునండి. అది మాటలు కాదండి సేకరించి పెట్టడం అనేది. ఆ! గురువుగారు ఎంత చేస్తున్నారంటే సనాతన ధర్మం కోసం చాలా చేస్తున్నారు. అవును స్వామి. అది అది ఒక ఒక కారణం గావచ్చు గురువుగారికి కనెక్ట్ కావడంలో. ఎందుకంటే మేమంత గాకపోయినా ఏదో కొంత చేస్తా ఉంటాం. గురువుగారు చేసేటివి చూసి ఇంకా కొద్దిగా తొందరగా కనెక్ట్ అయిపోయాం గురువుగారికి. అదే స్వామి. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? జీవితానికి మంత్ర సాధన అంటే ఇంక ఇదే స్వామి. ఇంగ నా అనుభవాలైతే ఇవి ప్రతిసారి ఇంగ చేయాలనే అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గురువుగారు అనుమతిస్తే, అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేసుకొని బాగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నా స్వామి. ఇదొక మంచి అనుభవమే మాకు. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికొచ్చాక మీరేం నేర్చుకున్నారు స్వామి? సనాతన ధర్మం ఇంత గొప్ప అంటే అంతకుముందుకు కొద్దిగా తెలుసు గానీ, ఈ జప సాధన వల్ల, దీని వల్ల ఇంకా మనకి అంటే, మనం బయటి వాళ్ళకి ఇంకా చెప్పొచ్చు. గురువుగారు పంపించే ఈ పోస్ట్‌లు గాని, దీళ్ళ గురించి గాని, హైందవ శక్తి పైన ఈ హైందవం పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఎవడు మనకు అనుకూలంగా ఉన్నాడు, ఎవడు వ్యతిరేకంగా ఉన్నాడు, తర్వాత మన చుట్టూ ఏమేం జరుగుతున్నాయి, ఇంత క్లోజ్‌గా మనకి గురువుగారు పెట్టే పోస్ట్‌ల వల్ల మనకు తెలిసిపోతుంది స్వామి. సనాతన ధర్మం అంటే నాకు ఇంతకు ముందుకే ఎక్కువ ఇష్టం గానీ, ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం దాని గురించి ఆహ్, స గురువుగారు పెట్టే ఈ పోస్ట్‌లన్నీ నేను మా లోకల్ గ్రూప్‌లో షేర్ చేసుకోవడము, ఇవన్నీ చెప్పడం, ఇంట్లో చెప్పుకోవడం, ఈ విధంగా చేస్తే ఇట్ట ఉంటది. ఇట్ట చేసుకుందాము అని జెప్పేసి చేసుకోవడం బాగుంది గురువు. ఇంకా ఇప్పుడు నవరాత్రులు నాకు ఈ గుప్త నవరాత్రులు గాని, ఈ రాజశ్యామల నవరాత్రులు గాని ఇవన్నీ మనకు తెలియవు. ఈ ఓన్లీ దసరా నవరాత్రులు మాత్రమే తెలుసు. ఈ నవరాత్రుల గురించి ఆ టైంలో మనం ఏం జేస్తే మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇవన్నీ తెలుసుకుంటున్నాం స్వామి. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి మీకేమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అఖండ దీపారాధన స్వామి ఫస్ట్ సెకండు అంటే అదెందుకో గాని బాగా ఇబ్బంది పెట్టింది గానీ, ఈ థర్డ్ టైమ్ మాత్రం ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అఖండ దీపం బాగా వెలిగింది స్వామి. లాస్ట్ టైమ్ ఎందుకో అంత నల్లగా అయిపోయి బాగా ఇబ్బంది పెట్టేసింది. ఈసారి మాత్రం ప్రశాంతంగా ఇంట్లో ఎక్కువ గాలి లేకపోయినా గానీ ప్రశాంతంగా మండింది స్వామి. ఒక్కోసారి రాత్రి పూట అలాగే నిద్రపోయినా గానీ వచ్చి చూసుకున్నా ప్రశాంతంగా ఎలిగేది. మనం అంటే అమ్మవారు రాకముందు, వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ గూడా మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే నేను ఇంతకు ముందుకైతే ఏం చేయలేదు స్వామి. గురువు గారి సమక్షంలో తీసుకునేది. ఆన్‌లైన్‌లో తీసుకునేది. ఇప్పటికైతే నాకైతే ప్రశాంతంగా అంటే ఏదైనా మనం డౌట్స్ వచ్చినా గాని గురువుగారిని అడుగుతాము. ఏదో మామూలుగా చేసుకుంటే అది అంత ఉండదు. ఏదైనా మనకు అనుభవాలు గాని ఇక్కడ ఉంటే తొందరగా వచ్చేస్తాయి. మనం 10, 20 నిమిషాలు చేసినామంటే వెంటనే ఆటోమేటిక్‌గా మన బాడీలోనే వైబ్రేషన్స్ అవన్నీ వచ్చేస్తాయి. అది మామూలుగా చేస్తే అవి వస్తావో రావో మనకైతే తెలియదు. ఇవన్నీ గురుముఖత తీసుకుంటే ఇది ఈ విధంగా ఉంటుంది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? గోరింటాకైతే పెట్టాం స్వామి. ఇంకా పెద్ద అనుభవాలైతే ఏం లేదు స్వామి. నేనంత గమనించలేదు. కొన్నైతే జరిగాయి గానీ, అవన్నీ నేను గమనించలేదు స్వామి.
మా అన్న కూతుర్లుంటరు. ఆ పిల్లలైతే చూసారు ఏదో ఎవరో గెలికినట్టుంది ఏంది ఇది అని అన్నారు. నేనైతే అంత గమనించలేదు స్వామి. ఓకే స్వామి. ఇంకోటేమంటే ఇప్పుడు అన్న గురువుగారు చెప్పేవాళ్ళు మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా అలవాటు చేయండి. సనాతనం గురించి చెప్పండి అది ఇది అని చెప్పేసి. ఈ సంవత్సరం అయితే పిల్లల్ని ముగ్గురిని కూర్చోబెట్టుకొని నేను పూజ చేసి బాగా వాళ్ళకి గూడా నిదానంగా అలవాటు చేస్తా ఉన్నాను స్వామి. ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురు ఆడపిల్లలకి నేను బాగా వచ్చి ఆ పిల్లలు నేను పూజ చేసుకునే టయానికి వచ్చి కూర్చొని నామాలు పెట్టించుకొని, బొట్టు పెట్టించుకొని నాతో పాటు పూజ కూర్చొని చేసేవాళ్ళు స్వామి. ఓకే స్వామి. చిన్న అమ్మవారికి పాప అంతా సారె 2 సంవత్సరాలుంటాయి. 2 సంవత్సరాలుంటాయి. ఆ పాప వచ్చి కరెక్ట్ నేను పూజ చేసే టయానికి వచ్చి "బొట్టు పెట్టు బాబాయ్, బొట్టు పెట్టు బాబాయ్" అని చెప్పేసి బొట్టు పెట్టించుకొనొచ్చి నా పక్కన కూర్చొని పూజ చేసేసాము. ఓకే స్వామి. సంతోషం స్వామి. అమ్మవారికి సారివ్వాలని గురుగారు చెప్పారు గదా! ఎలా అనిపిచ్చింది? ఆ! అది మామూలుగా అంటే ప్రతిసారి చెప్తా ఉంటారు గురుగారు. మన ఇంటికి ఒక ఆడబిడ్డ వస్తే మనం ఏ విధంగా మర్యాద చేయాలి? ఏ విధంగా ఆమెను చూసుకొని పంపించాలి? అనేది ఈ కాన్సెప్ట్ మన హైందవంలో బావుంది. అమ్మవారికి ఇచ్చేటప్పుడు మనకి అదొక తెలియని ఫీలింగ్ అదొక వైబ్రేషన్ స్వామి. అమ్మవారు తీసుకుంటున్నట్టు మనకి అదొక మంచి అనుభూతి స్వామి. సారే అవన్నీ గూడా. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం గూడా బాగా నీట్‌గా జరిగింది స్వామి. కరెక్ట్ టైంకంతా మేము అన్నీ రెడీ జేసి పెట్టుకొని అమ్మవారికి ఉద్వాసన స్వామి. కాళ్ళకి పసుపు రాసి అమ్మవారిని సాగనంపడం అంతా నీట్‌గా బాగా జరిగింది స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? ఆ! తెల్లవారుజామున 4 గంటలకే మేమంతా సిద్ధం జేసేసి, టెంకాయ కొట్టేసి పంపించేటి కొద్దిగా నాకంటే ఎక్కువ మా భార్య బాధపడింది. ఎందుకంటే ఆ అమ్మాయే పగలంతా బాగా చూసుకునేది. ఆ అమ్మాయే కొద్దిగా బాగా బాధపడింది. ఆ! నా వరకైతే పీఠం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది స్వామి. మనం ఎప్పుడడిగినా ఏ క్వెషన్ అడిగినా మనకి ఎంటనే మనకి ఏది చెప్పినా గాని మనం ఒక్కోసారి మనం అడిగి మనకొచ్చిన అనుభూతిని అడుగుదామని మర్చిపోయినా గాని గురువుగారు ఏదో ఒక ఆడియో రూపంలో మనకి సమాధానం చెప్తూనే ఉంటారు. ఏదో దాంట్లో చేస్తూనే ఉంటారు స్వామి. ఈ ఈ పీఠంలో చేయడం అనేది ఇంగా మనకి ఒక పూర్వజన్మ సుకృతమేమో ఎక్కడో మనకి ఒక అనుబంధం ఉందేమో అన్నట్టుగా ఉంటుంది స్వామి. రియల్‌గా అంటే కొన్ని పీటలతో ఏదంటే పోతుంటాం, వస్తుంటాం, మొక్కుతుంటాం, వస్తుంటాం గానీ, ఈ పీఠంతో మనకి ఎక్కువ అంటే ఒక ఫ్యామిలీ అట్రాక్షన్ ఏర్పడుతుంది స్వామి. ఓకే స్వామి. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా స్వామి? కంపల్ కంపల్సరీ అవసరం స్వామి. అంటే సరే వేరే వాళ్ళు చేసే వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండి, మనకి దగ్గరుండి చేయించి, మనకేమన్నా డౌట్స్ వచ్చినా గాని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, పలానా రోజుల్లో ఇవి జేసుకోండి, పలానా రోజుల్లో ఈ విధంగా ఉండండి, ఇట్ట జేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అని జెప్పి మనకి అన్నీ దగ్గరుండి చూపిచ్చే పీఠం ఒక మంచి పీఠం స్వామి మనది. వేరే పీఠాల్లో ఇట్ట ఉంటదో, ఉండదో తెలియదు. ఏదో మంత్రం ఇస్తా ఉంటారు. డ్రెస్సులేపిస్తా ఉంటారు. ఏదేదో జేస్తా ఉంటారు. కానీ అవన్నీ గాదు. ఇది చేసే పద్ధతిలో జేసుకుంటే మీరు ఎట్టుగున్నా గాని అమ్మవారు మీకు తోడుగా ఉంటదని మన గురువుగారు మనకి మంచిగా చెప్పి చేస్తా ఉంటారు స్వామి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అని గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అవునవును స్వామి. అవును స్వామి. కరెక్ట్ గురువుగారు చెప్పేదైతే కరెక్టే స్వామి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అమ్మాయిలని గాని, ఎవరైనా గాని మన పిల్లల్ని అలా వదిలేస్తా ఉంటే కాదు. మన సమాజం మన హైందవం ఆ విధంగా చెప్పలేదు. మన చిన్నప్పటి నుంచి మనం ఒక కేర్ తీసుకొని, మనం ఏ విధంగా నడుచుకుంటామో మన పిల్లలు కూడా ఆ విధంగానే నడుచుకోవాలి. దాన్ని అలాగే జేయాలి అని జెప్పేసి మన గురువుగారు చానా మంచి విశ్లేషణ ఇచ్చారు. చానా నేను ఆ విధంగా దానికి బాగా అట్రాక్ట్ అయిపోయాను స్వామి.
ఆ విధంగానే మా పిల్లలు కూడా అలాగే చెప్తా ఉంటాను. ఏదైనా పూజ విషయంలో గాని, ఏదైనా గాని ఈరోజు శనివారం అయితే శనివారం బాగా నీట్‌గా పూజ చేసుకోండి అని జెప్పి బాగా చూసుకుంటుంటాను స్వామి. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? తోటి సాధకులంటే నేను పెద్దగా ఎవరిని అడగలేదు స్వామి. ఏదన్నా ఉంటే గురువుగారికి మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేవాడు. ఇంకా ఇంక ఏదన్నా అంటే ఈ సంవత్సరం అయితే మీకు తెలియదు గానీ లాస్ట్ ఇయర్ అయితే మీకు బాగా ఇబ్బంది పెట్టాము. ఆహ్, ఈ సంవత్సరం అయితే ఇంగా తో సొంతంగానే చేసుకున్నాం స్వామి గురువుగారి సహకారంతో. అది మేము ఆ ఇబ్బంది అనుకోము స్వామి. అది మా బాధ్యత స్వామి. అంతే స్వామి. మీరు హ్యాపీగా నవరాత్రులు పూర్తి చేసుకోవాలి. అది ఆ! మేమున్నది అదే అందుకే అదే స్వామి. స్వామి. మీరు ఏ టైం అడిగినా ఓకే. కానీ మేము చెప్తామనమాట. ఆ! 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 ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారి సపోర్టు ఎప్పుడు ఉంటది స్వామి. నవరాత్రుల్లో ఇంకా ఎక్కువ క్లోజ్‌గా మానిటరింగ్ ఉంటుంది. బాగా మనకి ఏదైనా గానీ చెప్పేస్తా ఉంటారు. మనం నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఎట్ట జేయాలా? ఏం కథ? అని మనం ఆలోచించాల్సిన అవసరం లే. గురువుగారే మన ఆలోచనలంతా కనిపెట్టేసి ఇది ఈ విధంగా జేయండి. మనం తర్వాత నెక్స్ట్ ఇది ఇంకా ఎంత పెద్దగుంటదో అనుకుంటాం. కానీ మనం పెద్దగా అనుకున్నప్పుడు గురువుగారు సింపుల్‌గా జెప్పేసింటారు. మనం సింపుల్‌గా ఏదిలే అనుకుంటే దానికి కొద్దిగా ఏదో కండిషన్ చేసి చేపిచ్చేసింటారు. చానా టెక్నికల్‌గా ఎళ్ళిపోతా ఉంటారు స్వామి గురువుగారు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు గురువుగారిని. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? స్వామి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే ఈ వీడియో చూస్తారో చూడరో తెలీదు గానీ నేను చెప్పేది ఏమంటే ఏదైనా గాని పీఠంకి, ఈ గురువుగారికి, పీఠంకి, అమ్మవారికి దగ్గరవుతున్నారంటే, మిమ్మల్ని ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచే మొత్తం మీ వెరిఫికేషన్ అంతా అయిపోయుంటుంది. అమ్మవారు దాదాపు గురువుగారికి దగ్గర జేసేసింటారు. అది ఫైనాన్షియల్‌గా గాని, ఏదైనా గాని మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ కరెక్ట్‌గుంటేనే గురువుకి ఈ ఈ మన మన పీఠానికి దగ్గరైపోయుంటారు స్వామి. ఇటువంటి పీఠం గాని, ఇంత దగ్గర ఉండి చూసుకునే పీఠం గాని వేరే పీఠాలు ఉంటావో ఉండవో తెలియదు. కానీ ఈ పీఠంలో మాత్రం చేసుకుంటే మంచి అనుభవాలే ఉంటాయి. మంచిగానే ఉంటుంది. ఫైనాన్షియల్‌గా గాని, ఏదైనా గాని మంచిగానే ఉంటుంది. మనం ఆహ్, ఏదో ఊహించుకొని ఈ రోజుకి ఈ నవరాత్రులు చేసేస్తేనే వండర్స్ జరిగిపోతాయనేది గాదు గానీ, జరుగుతాయి. అది మనకు తెలియదు. మన బ్యాక్‌గ్రౌండ్‌లో అయిపోతా ఉంటది. అది అమ్మవారి సంకల్పమే. గురువుగారి స గురువుగారి అనుగ్రహము. అంతే స్వామి. ఇంకింతే స్వామి. ఏదైనా తీసుకునేటప్పుడు అంటే ఒకసారి ఆలోచించుకోండి. గురువుగారైతే మనకెప్పుడు అందుబాటులో కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళుంటే గురువుగారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. గురువుగారికి చెప్పిన పని చేయనప్పుడే మనకి ఆయనకి ఆగ్రహం తెప్పించగలుగుతాం గానీ, ఆయన చెప్పినవి చేసుకుంటా పోతే అసలు మనకి ఆయన సహకారం ఎప్పుడు 100% మనకుంటుంది. కాబట్టి గురువుగారు ఏదో కోపం అన్నారు గదా! అని జెప్పేసి మనం తిట్టుకోవడం, చేయడం అనేది అది చాలా తప్పు స్వామి. గురువుగారు ఎప్పుడూ మనకి అనుకూలంగానే అనుగ్రహంతోనే ఉంటారు. నా వరకైతే కొత్త వాళ్ళు చేసుకోండి. చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న దానికన్నా బెటర్‌గానే ఉంటాం.